హాయ్ అండి. నేను మీ కోనసీమ కుర్రనండి. ఈరోజు నేనైతేనండి మారుమూల అందమైన గ్రామంలో అయితే ఉన్నానండి. ఇక్కడ ప్రత్యేకమైన సంత అయితే ఉందండి. అదైతే మీకు చూపిస్తానండి నేను. ఇలాంటి సంత మీరు ఎక్కడా చూసుండరండి. అంతేకాదండి, సంతలో అయితే పచ్చి రైలు తక్కువ ధరకు దొరుకుతాయి. కేజీ 100 నుండి స్టార్ట్ అయ్యండి 200, 300, 400, 500 వరకు ఉంటాయండి. పచ్చి రైతులు సైజు బట్టి రేటు ఉంటుందండి. అసలు ఆ సంత ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను పల్లమైలాండ్ అయితే వెళ్తున్నానండి. మనం ఏ సంతలో చూసినా సరే మగవాళ్ళు అయితే ఎక్కువగా వ్యాపారం చేస్తారండి. ఈ సంతలో అయితే మహిళలు ఈ వ్యాపారం ఎక్కువగా చేస్తారండి. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదండి మీరే. ఇక్కడైతే మహిళలు సంత లొకేషన్ అయితేనండి మన ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెందిన పల్లం అనే గ్రామంలో అయితే ఉందండి. ఇది గ్రామం అయితే కాదండి, ఇది ఒక ఐలాండ్ అయితేనే. ఈ పల్లం ఐలాండ్ వచ్చేసండి అమలాపురానికి అయితే 30 కిలోమీటర్ల దూరంలోని, కాకినాడకి అయితే 65 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మనకి చాలా మందికి అండి పచ్చళ్ళు పెడదామని తాజా రైలు కోసం అయితే వెతుకుతూ ఉంటారండి. చాలా చోట్ల అయితే దొరకవండి. ఎక్కువగా అయితే చెరువు రైలు ఎక్కువ దొరుకుతాయండి. మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ గోదావరి రైలు, సముద్రపు రైలు అండి. తక్కువ ధరలోనే తాజా రైలు అండి ఇవన్నీ. అలాగే పెళ్ళిళ్ళకి కానీ కొన్ని ఈవెంట్స్కి అయితే ఈ మార్కెట్ నుంచే తీసుకెళ్తే చాలా యూజ్ అవుతుందండి మనకి. తక్కువ ధరలోనే తాజా సరుకు అయితే ఎక్కువగా దొరుకుతాయి ఈ మార్కెట్లోని. మీరే చూస్తున్నారు కదండి ఈ రైలన్నీ, బతుకుతున్న రైలు అండి ఇవన్నీ. బేసులు అయితే చూస్తున్నారు కదండి మీరు. అవి సుమారు కేజీ పైగా ఉంటాయండి. అవి అయితే 250 రూపాయలు చెప్తున్నారండి వాళ్ళు. అదే మనం 200 కలిగినా కూడా ఇచ్చేస్తారండి. ఈ వేరే గిలు అయితే బయట కొనుక్కుంటారండి 300 కానీ 400 రూపాయలు కానీ ఉంటాయండి. ఈ సంతలో ప్రత్యేకత అండి, అప్పుడప్పుడు పట్టిన పచ్చిరాయలు అండి తాజాగా ఫ్రెష్గా తెచ్చి ఇలా అమ్ముతారండి. రేట్లు అనుకూలంగా ఉంటాయండి. మనకి సరుకు కూడా అనుకూలంగానే ఉంటుందండి. ఈ ఊర్లో ఉన్న మహిళలందరూ అండి రొయ్యలు కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న మగవారందరూ అండి చేపల వేటకి వెళ్ళి రొయ్యలు, పచ్చిరొయ్యలు, చేపలు కూడా తెచ్చి వీళ్ళకి ఇస్తారండి. వీళ్ళు మార్కెట్కి వెళ్ళి అమ్ముతారు, లేదంటే కొనుక్కుంటారండి వాళ్ళు. కొంతమంది అయితే ఈ రైలు ఇంటికి పట్టుకెళ్ళండి, లేకపోతే ఆర్చిన్ రైలు, లేకపోతే ఎండు రైలు కింద చేస్తారండి ఆ రైలుని అయితేని. ఈ ఊర్లో ఎక్కువైతే పచ్చి రైలు దొరుకుతాయండి. ఎందుకంటే అండి ఈ ఊర్లో అయితే వాళ్ళ కొట్లు ఎక్కువ కడతారండి. అందుకే ఈ ఊర్లో అయితే ఎక్కువగా పచ్చి రైలు దొరుకుతాయండి. ఈ మార్కెట్ అయితేనండి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, 9 గంటల వరకు అయితే ఉంటుందండి మార్కెట్ అయితే. తర్వాత అయితే కాయగూరల మార్కెట్ ఉంటుందండి. ప్రతిరోజు ఉంటుందండి. అలాగే సంత ప్రతిరోజు జరుగుతుందండి ఇక్కడ మార్కెట్లోని. కింద అయితే దింబరించారు చూడండి, అవి మొత్తం 800 అంటండి. అవి మొత్తం అన్నీ చాలా తక్కువకి అయితే కొనుక్కున్నారండి. మన సైడ్ కొనాలంటే అవి ఒక 10 చేపలకు కూడా 100 పెడతారండి. మన సైడ్ అయితే 10 చేపలు 100 రూపాయలు కూడా పెట్టరండి. ఇప్పుడున్న సీజన్లో అయితే చాలా బెటర్ అండి మార్కెట్ అండి. ఇక్కడ ప్రతి ఐటెం దొరుకుతుందండి. దొందులు, పచ్చి రైలు కట్ట మనకి ఏది కావాలో అదే ప్రతి దొరుకుతుందండి ఇక్కడ.
కేజీ ఎప్పుడు ఉంటాయా? ఇవేంటి బాగున్నాయి? ఈ జలాలు బాగున్నాయి. జల్లలు బాగున్నాయి. ఎలా గీయాలి బాగున్నాయి? రేటు 200 ఏంటి కరిమేలా? కేజీ 60-70 ఉంటది. ఎలాగైనా వస్తుంది బాగున్నాయి. కౌంట్ బట్టి పెద్ద సైజు అయితే ఎక్కువ రేటు, సైజు తగ్గిపోతుంది. అలా డైలీ ఉంటాయి బాగున్నాయి. మీ దగ్గర మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు బాగున్నాయి. చేస్తాం. థ్యాంక్ యూ. తీసేసి క్లియర్ కేజీ అంటే ఇప్పుడు ఎవరికైనా కేజీ అమ్మాలన్నా అమ్ముతారా? అమ్ముతామండి. ఆన్లైన్ చేస్తారు. ఇక్కడ నుంచి రీల్ కావాల్సి వచ్చిన ఆన్లైన్ మనిషి వస్తే మామూలు ప్యాక్ చేస్తాం. మరి పల్లవం గ్రామం అండి, మరి ధర్మ సీ ఫుడ్ అండి. మీకు కావాల్సిన ఏమన్నా అది చేపలు, రొయ్యలు, ఇంకా కరిమేళ్ళు, పండు కప్పలు, కొయ్యంగులు ఏమైనా కావాలంటే మా పల్లం గ్రామంలో మీకు ఆన్లైన్ ద్వారా అంటే బస్సుతో ప్యాక్ చేయడం కూడా జరుగుతుంది. కేజీ ఎలా ఉంటాయండి రైలు? తెల్ల రైలు కేజీ అంటే ఒక 250 పడుతుంది సార్. అంటే దాన్ని పెద్ద రైలు కూడా తెల్ల రైలు అంటారు, వైట్ రైలు కూడా అంటారండి. ఇంకా పప్పు రైలు అయితే టైగర్ రైలు సైజు కౌంట్ 30 కౌంట్ అండి, 40 కౌంట్ అండి, 50 కౌంట్ అండి, వాటిని పిచ్చుకుంటే రేట్లు కూడా ఉంటాయండి సార్. ఈ చేపలు కూడా పంపుతారా? ఆ చేపలు కూడా కొయ్యంగులు కూడా పంపుతాం. కొయ్యంగులు అయితే కేజీ ఎంత? ఏదైనా 350 పడుతుంది సార్. అంటే లైవ్ చేప అండి, అంటే ఏదైనా ఇక్కడ లైవ్ వేస్తాం. అంటే 4 రోజులు 5 రోజులు చేప అయితే కాదు, ఇక్కడ లైవ్ ఇలాగా దొందులు కావాల్సి వచ్చిన దొందులు కావాల్సి లైవ్ వేస్తామండి. ఏదైనా లైవ్ చేపేస్తామండి. ఒక రోజు పల్లంలో దొరికింది ఏదైనా కూడా ఓ రోజు ముందు ఫోన్ చేస్తే మీకు ఆ టైం పంపుతారు. ఆ టైం పంపుతామండి ఎవరికైనా సరే. మీరు హైదరాబాద్ బస్సులని ఇంకేదైనా అమ్మని మాకు దగ్గరలో వసతిగా ఉండే బస్సులు కూడా పంపుతామండి. ఇది సార్ ధర్మ సీ ఫుడ్ మన ప్రత్యేకత. గ్రామంలో కూడా ఇలాగ అమ్ముతాను. థ్యాంక్ యూ సార్. 700 గ్రాములు అంటే 100 గ్రాములు. 700 గ్రాములు ఓకే. 90 గ్రాములు 90 గ్రాములు పీస్. మిగతా ఇవి చిన్నవి అయితే 30కి 40కి అంటే 30 గ్రాములు అంటారు. ఇక్కడ మీరు విన్నారు కదండి, మనం ఎంత దూరం ఉన్నా సరే డెలివరీ కూడా చేస్తారంటండి. వాళ్ళ నెంబర్ అయితే పైన స్క్రీన్ మీద అయితే పెడుతున్నాను చూడండి. మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ అయితే చేస్తారండి వాళ్ళు. ఉంటుంది 250 రూపాయలు లేరు తీసుకుంటారా? అంతేనా? అతను బాగుండే అతను రూపదొక్కులు ఉంటాడు. ఇక్కడ ఉన్న బకెట్ అండి 750 రూపాయలు అంటండి. అదే బకెట్ మనం బయట కొనాలంటే 1500 వరకు ఉంటుందండి. ఈ గ్రామంలో అయితే వేలం పాటలు గట్రా ఏమి ఉండవండి. నార్మల్గా అయితే బకెట్ రైలు ఉన్నా కనీసం ఒక 50 రూపాయల రైలు ఉన్నా సరే అండి 10 మందికి చూపెట్టి అమ్మేస్తూ ఉంటారండి వాళ్ళు.
అందరిలో కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారండి రొయ్యలు అయితే అని. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానివ్వండి, పచ్చళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అనుకూలంగా ఉంటుందండి మార్కెట్. ఇది చాలా తక్కువ ధరలో తాజా సరుకు వస్తుందండి మనకైతే ఇక్కడ. అలాగే వెండి చేపలు, వెండి రొయ్యలు, ఆర్చిన పరుగులు కూడా దొరుకుతాయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా చేస్తున్నానో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేస్తానండి. సముద్ర తీరాన ఉన్న మారుమూల గ్రామాలండి, లంక గ్రామాలు కూడా అన్ని చూపిస్తానండి మీకు. మార్నింగ్ మార్కెట్ అయితే అయిపోయిందండి. ఇదైతే డైలీ మార్కెట్ అండి. ఫ్రూట్స్ గట్రా, ఇంట్లో కాలు సామాన్లు, సరుకులు గట్రా అన్ని దొరుకుతాయండి ఈ మార్కెట్లో అయితే. ఇప్పుడైతే మీరే చూడండి. ఈ పల్లం గ్రామం అండి 365 రోజులు కూడా నీటిలోనే ఉంటుందండి గ్రామం. సరేనండి.